హల్లల్లో అంట ఆ పాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సినిమా హైప్ని పెంచడం అనే కాదు, ఈ సినిమా సంబంధించినటువంటి హైలైట్లలో ఈ పాట కూడా తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తోంది. అంతేకాదు రామ్ చరణ్, శృతి హాసన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అవుతుందో ఇక్కడ మనం ఈ పోస్టర్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆ కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో కేవలం ఒక పాటే కావచ్చు, ఆ ప్రోమో చూసినా మీకు అర్థమైపోతుంది. శృతి హాసన్ ఎంత మంచి డ్యాన్సరో, ఎంత మంచి సింగరో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ పాటకి ఆమె వేసినటువంటి డ్యాన్స్ మూమెంట్స్ రామ్ చరణ్తో కలిసి అవి మొత్తం ఆడియన్స్ని ఊగిపోయేలా చేస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే పాటకి హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తన కాలు కూడా కదిపింది. అంటే కేవలం ఒక శృతి హాసన్ మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో ఉందనే విషయాన్ని మనకి ప్రోమో తెలియజేసింది.